నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా యొక్క ఒక విన్నపం. ఈ వీడియోని తప్పకుండా అందరు చూడండి చివరి వరకు, ఎందుకంటే నా లైఫ్లో జరిగిన కష్టాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్, ఎంతోమందికి నేను చెప్పుకోవాలనుకున్నా కానీ చెప్పుకోలేకపోయాను. నాకు ఒక మంచి సలహా, ఒక మంచి సూచన ఎవరు ఇవ్వలేకపోయారు. అందుకోసమే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చెప్తే నలుగురు దోస్తులు కలుస్తారు, మంచి చెడులు అనేవి నాకు చెప్తారు అని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్, నాతో పంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం చేయాలనేది నేను కన్ఫ్యూజన్లో ఉన్నా ఫ్రెండ్స్. అందుకోసమే కొంతమంది నాకు మంచి సలహా ఇచ్చే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే నేను దుబాయ్ అయితే 4 సంవత్సరాల క్రితం అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 4 సంవత్సరాలు అయితే నేను దుబాయ్ ఫస్ట్ టైం నేను దుబాయ్ రావద్దని అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఇంటికాడ పరిస్థితులు, నేను అనుభవించిన కష్టాలు అయితే అది చెప్పరాని కష్టాలు అయితే అనుభవించాను ఫ్రెండ్స్. నేను ఇక్కడికైతే మా అమ్మ నాన్నలు మేము కొన్ని ఇబ్బందులతోనైతే వచ్చాను ఫ్రెండ్స్. కొద్ది అప్పుల బాధనైతే మెయిన్ కారణం అయితే అప్పుల బాధ ఫ్రెండ్స్. అక్కడ నాకు ఇల్లు కట్టి ఒక అప్పయింది ఫ్రెండ్స్. అలాగే నేను మ్యారేజ్ చేసుకోవాలని కొన్ని మా వాళ్ళుగా అప్పుడు వాళ్ళు సంబంధాలు చూశారు, అది కొద్దిగా క్యాన్సిల్ అయింది. ఇక క్యాన్సిల్ అయ్యేసరికి అది వేరే స్టోరీ ఫ్రెండ్స్. ఇక అది స్టోరీ వెళ్ళకపోతే ఈ స్టోరీ నేను చెప్పలేకపోతాను. ఆ స్టోరీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీతో షేర్ చేస్తాను. అయితే నేను దుబాయ్ వచ్చేటప్పుడైతే ఏజెంట్తోనైతే వచ్చాను ఫ్రెండ్స్. ఏజెంట్తో వచ్చాను. నేను మా తమ్ముడు ఇద్దరం అయితే వచ్చాము. కానీ వానికి చెప్పాను ఫ్రెండ్స్, నేను ఇట్లా వెళ్తున్నారా అని చెప్పాను. వానికి కూడా పక్కా నేను పోదాం అన్నట్టు అయితే మెయిన్ ఏంటంటే నాకు ఏజెంట్తో ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్. ఏజెంట్లను నమ్మితే మోసం చేస్తారు ఫ్రెండ్స్. ఆ ఏజెంట్ నాకు మోసం చేశాడు ఫ్రెండ్స్. తను నా దగ్గర, మా తమ్ముని దగ్గర 80,000 ఇచ్చాం ఫ్రెండ్స్ దుబాయ్ రావడానికి 4 సంవత్సరాల క్రితం. తను మాకు ఎన్ని రోజులు తింపాడంటే, మాకు ఒక 5-6 నెలలు ఎంబడ మేము డబ్బులు ఇచ్చి మేము తిరిగాం ఫ్రెండ్స్. ఎంత మోసం చేశాడంటే మేము చెప్పుకోలేని పరిస్థితి. తను కామారెడ్డిలో ఉంటాడు ఫ్రెండ్స్. తను మమ్మల్ని మోసం చేశాడు. అప్పుడు మేము అక్కడి నుంచి కామారెడ్డి నుంచి మేము మెడికల్ చేసుకున్నాం కామారెడ్డిలో. అక్కడే డబ్బులు తీసుకున్నాడు. పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు 500 తీసుకున్నాడు. ఇవన్నీ చేతిలో పెట్టాం ఫ్రెండ్స్. అయినా కానీ మాకు మోసం చేశాడు తను. మేము డబ్బులు ఇచ్చి తను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తపోవు ఫ్రెండ్స్. ఫోన్ చేస్తే మేము రెస్పాన్స్ కూడా కాకపోవు. తన కోసం మేము మా ఇంటి నుంచి అక్కడికి తన దగ్గరికి వెళ్ళాలంటే 1 గంట ప్రయాణం ఫ్రెండ్స్. మేము పని ఇచ్చిపెట్టి అన్ని ఇచ్చిపెట్టి మేము బైక్ తీసుకొని మేము పెద్ద మనుషులు ఒక 2-3 తీసుకొని వెళ్ళినా కానీ తను అక్కడ ఇంటికాడ లేకపోవు ఫ్రెండ్స్. ఫోన్ చేస్తే నేను అక్కడున్నా అని చెప్పేవాడు. అలా జరిగి చాలా మేము తన దగ్గరికి వెళ్ళి చాలా మాట్లాడి చేసి ఇవన్నీ చేసిన తర్వాత తను పైసలు తీసుకొని లాస్ట్కు పంపించాడు. ఎక్కడికి పంపించాడంటే దుబాయ్ పంపించలేడు ఫ్రెండ్స్. మమ్మల్ని ముంబై పంపించాడు. ముంబై పంపించిన తర్వాత ఆ టైంలో కోవిడ్ సిచ్యువేషన్, కరోనా టైంలో వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకుంటేనే దుబాయ్ పోవాలి. అప్పుడు అలౌడ్ లేదన్నట్టు, వ్యాక్సిన్ లేకపోతే దుబాయ్కి అలౌడ్ లేదు. ఆ టైంలో మాకు ఫస్ట్ ఖత్తర్ అని చెప్పాడు. ఖత్తర్ అని చెప్పిన తర్వాత తను షిఫ్ట్ చేశాడు దుబాయ్కి. మెడికల్ మాకు అక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. మేము 10 రోజులు అవుతుంది ఫోన్ చేస్తూనే ఉన్నాం. ఇక అవుతుంది, అవుతుంది, రేపు వాళ్ళు పిలుస్తారు. మాకు ఆఫీసు అడ్రస్ చెప్పాడు, ఏం చెప్పాడు. ఒక రూమ్లో ఉన్నాం ఫ్రెండ్స్. రూమ్లో మొత్తం ఖర్చు మొత్తం డైలీ ఖర్చు మొత్తం రోజు ఒక 200-300 ఖర్చు ఫ్రెండ్స్. బయట తినాలి, రూమ్కు రెంట్కు పైసలు కట్టాలి డైలీ. మొత్తము తలకాయ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. మాకైతే ఏం అప్పులు చేసి అయితే మళ్ళీ అప్పులు చేసి ఇంటికి ఫోన్ చేస్తున్నామో ఇంటికాడ పరిస్థితి బాగాలేక చాలా టూ మచ్ ప్రాబ్లమ్ అనుభవించాం ఫ్రెండ్స్. అలా ఎట్టకేలకు మేము దుబాయ్ వచ్చాం ఫ్రెండ్స్. దుబాయ్ వచ్చినా కూడా దుబాయ్లో మాకు
ఫుడ్ ఇవ్వలేరు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫుడ్ కోసం మాకు డబ్బులు లేవు, మా డబ్బులన్నీ అయిపోయినాయి. వాళ్ళేమో మాకు కొత్తగా దుబాయ్లో సంతకాలు పెట్టాలి, ఆఫీసు సంతకం, కంపెనీ అయితే ఉంటుంది కదా, కంపెనీ కోసం అగ్రిమెంట్ పేపర్ ఉంటుంది. అగ్రిమెంట్ పేపర్లో సంతకాలు తీసుకొని మెడికల్ చేస్తారు. ఆ విషయం మాకు మెడికల్ కొద్దిగా తను రూడ్గా మాట్లాడాను ఫ్రెండ్స్. సంతకాలు పెట్టుర్రి కొద్దిగా యాటిట్యూడ్ లెక్క మాట్లాడేసరికి మాకు అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. ఇదేంది అంత మోసం, అక్కడనేమో వాడు వాళ్ళ ఏజెంట్ మోసం చేశాడు, ఇక్కడనేమో వీళ్ళు మొత్తం సంతకాలు పెట్టుర్రు అది ఎత్తురు. మాకు ఫుడ్ లేదు, మన డబ్బులు ఇవ్వండి కంపెనీ తరఫున తినడానికి ఫుడ్ కోసం డబ్బులు ఇవ్వండి అని అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. ఆ టైంలో ఇక సంతకాలు పెట్టించుకున్నారు. మేము వాళ్ళ నీళ్ళని అడిగి మేము ఫుడ్ కోసం వాళ్ళ వేరేటోళ్ళని వీళ్ళటోళ్ళని అడిగి మేము వండుకోవడానికి కొన్ని పైసలు తీసుకొని కొద్దిగా అందరం కలిసి ఒక 10 మంది గ్యాంగ్, మేము మా తమ్ముడు నేనే మోసం పోయింది కాక ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మొత్తం 10 మంది గ్యాంగ్ మేము ఒక జాల వండుకొని తిని ఉండేటోళ్ళం ఫ్రెండ్స్. అలా మేము గడిపి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క జాగాలకైతే వెళ్ళిపోయారు. దాంట్లో ఒక 4-5 ఇంటికి వచ్చేసారు. ఒక 4-5 అయితే నేనేమో ఫస్ట్ క్లీనర్ జాబ్ మీద వచ్చి ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత ఇంకో వ్యక్తి శ్రీనివాస్ అని, తను ఫస్ట్ క్లీనర్నే వచ్చినాం అందరము. క్లీనర్గా వచ్చి తను ఆఫీస్ బాయ్ అయ్యి ఆఫీస్ బాయ్ నుంచి వెళ్ళి వేరే కంపెనీకి అయితే తను షిఫ్ట్ అయ్యాడు. మళ్ళీ మా తమ్ముడు అయితే క్లీనర్గా వచ్చి ఇంకో కంపెనీలకు వేరే కంపెనీలకు తను క్లీనర్గానే వెళ్ళాడు, కానీ సాలరీ కొద్దిగా ఎక్కువ ఉన్నది. తనకు కూడా మంచిగానే ఉంది మా తమ్మునికి కూడా. తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఒక అతనేమో క్లీనర్గానే వచ్చి తను వేరే జాగల చేసినప్పుడు టిప్స్ అవి ఇవి వచ్చేసి మంచిగా వచ్చి తను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఇప్పుడు డ్రైవింగ్ జాబ్ కోసం అప్లై చేసుకుంటుండు. ఇంకో వ్యక్తి అయితే తను అబుదాబిలోనైతే వేరే కంపెనీలకు షిఫ్ట్ అయ్యిండు. తను కూడా మంచి సాలరీ అయితే వచ్చింది, మంచి జాబ్ వచ్చింది, మంచి సాలరీ పొందుతుండు. ఇలా మా జర్నీ అయితే సాగింది ఫ్రెండ్స్. ఇంకా నా లైఫ్లో నేను అసలు నాకు ఏం జరుగుతుంది, ఇంటికి నా ప్రాబ్లం ఏంటంటే ఇంటికి ఇంకా పోలేను నేను, అసలు ఇంటికి పోలేను. మా ఇంటికాడ మా అమ్మ నాన్నల పరిస్థితి చాలా టూ మచ్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఆరోగ్యం బాగాలేదు. ఎందుకంటే నేను పోవాలని ఉన్నది, కానీ పోతే నాకాడ పరిస్థితి బాగాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డబ్బు లేనిది ఇంటికి ఏం చేయలేము. నేను ఇప్పుడు పంపిస్తేనే వాళ్ళకు ట్రీట్మెంట్ కానీ చూసుకోవడానికి కానీ డబ్బు కావాలి. అందుకోసమే నేను ఇక్కడ ఉండడవుతుంది. ఏదైనా ఫ్రెండ్స్ డబ్బు లేనిది ఏది లేదు. అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. నాకు మంచి సలహాలు ఇవ్వండి, కామెంట్లు నాకు తెలపండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎవరు లేరు. నేను షేర్ చేసుకున్నామంటే ఒక ఫ్రెండ్కు షేర్ చేసుకున్నాం అనేది నాతో కాదు ఫ్రెండ్స్. ఎవ్వరు నాకు చేసుకున్నామంటే నాకు మంచి దోస్తులు అనేది ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. అందుకోసం మీ దగ్గరికి వచ్చి మీతో చెప్పుకుంటున్నాను. నా సపోర్ట్ చేస్తారని, నాకు మంచి సలహాలు ఇస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.